ఈ 10 ఏళ్లలో అసలు వంక పెట్టడానికి వీల్లేని సినిమా ఏదో చేసుంటారు కదా మీరు. మీకు మీరే. ఈ సినిమా చూస్తే పర్ఫెక్ట్ ఇది 100% ఇంకా హ్మ్, ఎలాంటి లూప్ హోల్ లేదు అనుకున్న సినిమా ఏంటి? ఏం లేదు. హ్మ్. ఉండవు అసలు. ఉండవు. నేను పెద్ద సూపర్ హిట్ బాహుబలిలో కూడా చెప్పొచ్చు. ఇట్స్ అబౌట్ ఏంటంటే ఆడియన్స్కి నచ్చిందా లేదా, దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫైనల్ థింగ్. దిర్ ఇస్ నో 100% పర్ఫెక్ట్ ఫిల్మ్. ఎవ్రీ ఫిల్మ్లో ఎక్కడో 1-2 ఉంటాయి, బట్ మేబీ దోస్ ఆర్ నాట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అయి ఉండకపోవచ్చు. అలా చూసుకుంటే కనుక 100% ఎవ్రీ ఫిల్మ్ సమ్మోహనం కానీ పెద్ద హిట్ అయినా సరే ఐ విల్ ఫైండ్ సంథింగ్, ఓకే దీన్ని ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. ఆర్ భలే మంచి రోజు కానీ, ఎనీ ఫిల్మ్, శ్రీదేవి సోడా సెంటర్ కానీ, ఎనీ ఫిల్మ్, ప్రేమ కథ చిత్రం, ప్రేమ కథ చిత్రం కూడా ఆబ్వియస్లీ ప్రేమ కథ చిత్రం కూడా అంటే కోర్ది చాలా బాగా వర్కౌట్ అయింది. బికాజ్ ఇట్స్ వెరీ ఫ్రెష్ హారర్ కామెడీ, బట్ వీ కూడా ప్యాకేజ్డ్ ఇట్ ఈవెన్ బెటర్ అన్న సెన్స్ కూడా వచ్చింది. ప్రేమ కథ చిత్రం తర్వాత ఆ జోనర్లో ఒక 100 సినిమాలు వచ్చి ఉంటాయి. ఆ సీజన్లో కూడా చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఏ సినిమా కూడా ప్రేమ కథ చిత్రం ఆ స్థాయికి వెళ్ళలేదు. యాక్చువల్గా అలాంటి హిట్ కొట్టినప్పుడు మీ చుట్టూ రైటర్లు కానీ డైరెక్టర్లు కానీ ఇలాంటి జోన్ ఇంకో ట్రై చేయండి అని చెప్పి ఫోర్స్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మళ్ళీ మీరు ఆ జోన్ టచ్ చేయలేదు. అవును, చేయలేదు. బికాజ్ ఇట్ డెంట్ ఎక్సైట్ మీ ఎనఫ్. ఇప్పుడు ఒకవేళ ఈవెన్ ప్రేమ కథ చిత్రం చేయడానికి కారణం కూడా అదే. ఇప్పుడు SMS చేసిన తర్వాత నేను యాక్షన్, ఫైట్స్, డాన్స్లు బాగా చేస్తానని చెప్పి అందరికీ తెలుసు. అవును, మారుతి గారు కూడా ఆయన చెప్పిన 4-5 స్క్రిప్ట్స్లో అది ఒకటి ఉంది, యాక్షన్, అండ్ హీ వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్ దట్. ఎందుకంటే బికాస్ ఐఎమ్ గుడ్ ఎట్ ఇట్, అది చేస్తే కనుక ఇంకా బాగా రీచ్ వస్తుంది. బట్ సమ్వేర్ నాకు ఒక కొత్తదనం ఉండాలి. అండ్ ఆల్సో అప్పుడు ఆ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఇట్ జస్ట్ నాట్ ద స్క్రిప్ట్, ఇట్ ఈస్ బికాస్ బడ్జెట్స్ వైజ్ కూడా కొంచెం తక్కువ. అవును, ఆ టైంలో ఆ టైంలో ఎస్పెషల్లీ. ఎందుకంటే నాకు SMSలో ఐ డన్ సమ్ అన్బిలీవబుల్ థింగ్స్. ఒక జాకీ చాన్ చేసేవి కొన్నే చేశాను, దానిలో సాంగ్స్లో చేశాను, యాక్షన్లో కూడా చేశాను, చిన్నవి. బట్ ఐ రియలైజ్డ్ ఏంటంటే మన స్కిల్ ఒకటి సరిపోదు. యూ నీడ్ బడ్జెట్, యూ నీడ్ టెక్నీషియన్స్, యూ నీడ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ టు మేక్ ఇట్ లుక్ రియల్. మనం నిజంగా చేసినా సరే రియల్గా ఉండడానికి మనం కరెక్ట్గా ఉండాలి. సో ఆయన అప్పుడు చూసినప్పుడు ఏంటంటే నేను చేసేది 30 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. అవి కొద్దిగా VFXతో చేయొచ్చు, కొద్దిగా వేరే దాంతో చేయొచ్చు, బట్ స్టిల్ దట్ వాజ్ లుకింగ్ మోర్ న్యాచురల్, మోర్ రియల్, మోర్ ప్లేస్డ్ ఇన్ ద యాక్టర్స్కి సూట్ అయ్యేటట్టుగా. ఫస్ట్లో వచ్చిన వెంటనే యాక్షన్ చేసి 10 మందిని కొట్టేసినా సరే వెంటనే మనతో ట్రావెల్ అవ్వరు ఆడియన్స్. యూ గాట్ టు ఎర్న్ దట్ రెస్పెక్ట్ ఆడియన్స్ దగ్గర నుంచి. దట్స్ వెన్ యూ డూ. సో ఆల్ దీస్ టాట్ మీ సేయింగ్ ఒక కొత్త రకమైన స్క్రిప్ట్ ఉంటే బెటరు అని చెప్పి హారర్ కామెడీ చేసాం. అప్పుడు దాని తర్వాత కూడా 2-3 హారర్ వచ్చినాయి, బట్ నాకు అప్పుడు అంత ఎక్సైట్మెంట్ రాలేదు, అంత ఫ్రెష్గా అనిపించలేదు. సో దానివల్ల చేయలేదు.